వారి కుమారులు ఉంటాను అని చెప్పడం మన సంస్కృతి సాంప్రదాయం. మరొక 2 నిమిషాల్లో అందరూ కూడా అక్షంతల్ని చేతులు పట్టుకోండి. ఓం దేవీం వాచభజనయంత దేవా. సౌండ్ నా మైక్ మాత్రమే పెట్టున్నాను కొంచెం. దేవీం వాచభజనయంత దేవా తాం విత్తరోమా పశవో వదంతి సహనో మంత్రేషు మోర్జంతుహార ధేనర్వాగస్నాన్నమసుత్తదైదో అయం ముహూర్తస్తమూర్తమస్తో. ఓం తదేవ లగ్నం సుదినం తదేవా తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రే ఇంద్రిగం స్వరామి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర భాత్రో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణీ ధర్మధర్మమా స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమహం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం ఏషాం ముక్తిస్తో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింగేవరస్తో వాయువస్తో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మ మా తలంబ్రాలు ఇక్కడ పెట్టేసుకొని దాంట్లో పోక ఖర్జూరం పెట్టండి. అమ్మ మీ దగ్గర అందరి దగ్గర కూడా ఓం లక్ష్మీ నారాయణాభ్యా నమః, ఓం ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శశీపురంధరాభ్యా నమః, ఓం అరుంధదేవ శిష్టాభ్యా నమః, సీతారామాభ్యో సర్వేభ్యో జనేభ్యో హస్మద్భగవద్వాదాచార్య నమో నమః. నమస్కారం కుర్యాత్. నమస్కారం చేసుకోండి. కొన్ని అక్షంతలు గిట్ల వాసన చూసి వెనక్కి వేసుకోండి అందరూ. లక్ష్మీనారాయణ ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారక ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారవే. ఓం భూ 3 వేళ్లతో ముక్కు పట్టుకోండి. ఓం భువః యోగం స్వాహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తచ్చపితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. విడవండి. శివాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః. చెమ్మ మీ దగ్గర పెట్టుకోండి. ఇంకా మీకు లేదా చెప్పు లేదా? గోవిందాయ నమః, గోవిందాయ నమః దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర అది ఎవరికి అక్కడ పోవద్దు, ఇక్కడ పెట్టుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః నమో నమః, అచ్యుతానంత కేశవాయ నమో నమః. గోవింద గోవింద అనుకోండి. గోవింద గోవింద. అద్య బ్రాహ్మణః దివ్యతే
परिवर्ततमन्मन्ते मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलत्वायुयप्रदेशे कृष्णागोदावर्योर्मध्यप्रदेशे श्रीरामनवम्यां लक्ष्मी मातरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषणविशिष्टायां शुभतीर्थवरीत्या भोगनूल्ल गोत्रोद्भवस्य भास्करिनामरीत्या मञ्जुलानाम्या वर्षानामरीत्या सह कुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यविजय अभय आयुरारोग्याभिवृद्ध्यर्थम् अस्याः यजमानस्य अर्थ फल सिद्ध्यर्थं सीता రామచంద్ర స్వామి కానీ శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వైష్ణవ ఆలయాలలో ఎప్పుడైనా కానీ విశ్వక్షేణుడు అని చేస్తాం మేము. విశ్వక్షేణుడు అంటే నథింగ్ బట్ గణపతే, కానీ పేరు వేరు. అలాంటి విశ్వక్షేణ ఆరాధనతో ఇప్పుడు మనం కళ్యాణ మహోత్సవాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. తదంగత్వేన విశ్వక్షేణ దేవతాభ్యో నమః ధ్యాయామి. అమ్మ మీ దగ్గర ఉన్నటువంటి కుడుకలో తూక పెట్టుకున్నారు కదా, ఇక్కడ నేను ఎలా వేస్తున్నానో మీరు అక్కడ అలా వేసేయండి. ఓం భూ విశ్వక్షేణమావ ఐసవేయండి. ఓం భూ విశ్వక్షేణమావాహయామి. ఓం భువః విశ్వక్షేణమావాహయామి. ఓం భూర్భువస్వః విశ్వక్షేణమావాహయామి. ఓం భూర్భువస్వరం విశ్వక్షేణమావాహయామి. స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. తదంగత్వేన విశ్వక్షేణవతామధ్యక్ష విశ్వక్షేణవతార్థం అర్ఘ్యవాద్యాది ఆచమనీయం సమర్పయామి. మేళం आपो जिष्टां यो भुवा तानमो ओर्के ददातन महेरणाय चक्षसे यो वस्य पदमोरसा तस्य वाजे देहना उशतीरिवमातर तस्नातरङ्गमामवो यक्षकजाय चिन्वध आपो जनयमानुषाभिषेण सुगुवा पूजमानः अभिचन्द्रावर्तमेनो हिरण्याभ्यस्तन्ददिनो देम सोमा श्री विश्वक्षेत्रदेवताभ्यो नमः. కొంచెం పసుపు పెట్టండి. కుంకుమాదిలేపనం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః. ఆరిత్రాచూర్ణం సమర్పయామి. విద్యేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం ఏరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ విశ్వక్షేణాయ నమః చెప్పండి. ఓం నమో భగవతే విశ్వక్షేణాయ నమో నమః. వేసి నమస్కారం చేయండి. విశ్వక్షేణాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వృతవక్తా పారిషత్య పరశ్యతం విఘ్నం నిఘ్నంచి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. కొంచెం విశ్వక్షేణవతామిద్దిశ యజమానస్య శిరసా గుణామి నమస్కరోమి. ఓం యజ్ఞేన యజ్ఞమజనయం తదేవాః తాం విష్ణురూపా పశవో వదంతి సహనో మంత్రేషు మూర్ఛంతుహార ధేనుర్వాగస్మాన్ ఉపశుష్టుదైతో విశ్వక్షేణాయ నమః. ప్రసాదం శిరసా గుణామి శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విశ్వక్షేణవతాప్రీత్యర్థం యజమానస్యాః శిరసా గుణామి. తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్తేన సిద్ధ్యర్థం వరపూజాం కర్మ కరిష్యే. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థవదాభ్యో నమః. సోదకం కలుషం తండులం పూర్ణపాత్రే మధ్యే నిధాయ ఓషధీషు ప్రతిష్టాప్య. తమలపాత్రం స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి. స్వస్తి న ఇంద్రో వృత్తస్రవాః. స్వస్తి న భూచో విశ్వవేదాః. స్వస్తి నక్షో నరిష్టనేమి. స్వస్తి న బృహస్పతిర్దధాతు. పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం పుణ్యాహం కర్మణోస్తు. కర్మణోస్తు పుణ్యాహం పుణ్యాహం కర్మణోస్తు. యత్పుణ్యం నక్షత్రం తద్భక్తుర్విదోపవిశం యదా వై సూర్యముదేతి యదనక్షత్రన్నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం వచ్చేత్ తావతి కుర్వీత యత్కార్యీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. నానాగోత్రాణాం ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. అస్మిన్ దేశే
నానానామానాం నానాగోత్రాణం ఆయురారోగ్యాభివృద్ధిరస్తు సర్వార్ ఈశానాం బహిర్దిశే సకలారిష్ట నిరసనమస్తు వాస్తవ మళ్ళీ పట్టు వాస్తవ అది పట్టుకోండి వాస్తవ పదే ప్రతీజానిజ్ఞాం తావేజో అనమీవో భవానః యత్తే మహే ప్రతితన్నో జుజక్తజన్న ఏది విపదే చతుష్పదే అమీవః వాస్తవోత్పదే శక్తయా సగం సదా తే సఖ్యేమయిరన్మయాగాతుమక్కా ఉదయోగే యూయం పాతు స్వస్తిభిస్తదానః మేళం ఓం తదం గట్టి మేళం మధు పర్కం అంటే తేనె పెరుగు బెల్లం పెరుగు చక్కెర పెరుగు అది 3 సార్లు అబ్బాయికి పెట్టిన తర్వాత జంగం వేసి అప్పుడు అమ్మాయిని ఇస్తాం అంటే ఏమి ఘన పదార్థం తిన్నట్టు కాదు అట్లని ఎంటీ స్టమక్ కూడా కాదు మజ్జిగ పెరుగు పెట్టినాం కనుక అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ధర్మకర్తల దంపతులు ఈ రామచంద్ర స్వామి వారికి చేస్తారు అయ్యో ఇట్లయితే ఎట్లా విడదీసిపోయాలి కూగల అయం మధువర్కో అయం మధువర్క చప్పుడు మధునష్టముదోషతి మధు మధుమార్య మధుమ్రజ మధుద్ధౌరస్తునః మధుమామో వస్త్రాదీర్ఘావో భవంతు నః దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా చైర్లలో కూర్చుంటే కొద్దిగా పొడవైనటువంటి భుజాలు కలిగిన వాడు అద్భుత సౌందర్యవంతుడు నల్లగున్న చాలా హ్యాండ్సమ్ ఉంటాడు మా అబ్బాయి అలాంటి అబ్బాయికి మీరు ఒక అమ్మాయిని చూడండి అని ఒక 5 బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించడం కన్యావరణమని వైదిక సాంప్రదాయంలో ఒక భాగం అలాగే అమ్మాయి వాళ్ళు కూడా మా సీతామాత కూడా చాలా మంచిగా ఉంటుంది అన్ని పనులు చేస్తుంది ఎంత గొప్పది మా సీతామాత అంటే పూర్వకాలంలో శివధనుస్సు ఉందండి జనక మహారాజు యొక్క ఇంట్లో అది అటొక 500 మంది ఇటొక 500 మంది పట్టి జరిపితే కూడా జరగదట అది ఎక్కడ ఉంది జనక మహారాజు యొక్క పూజా మందిరంలో ఉంది ఒకరోజు సీతామాత బంతి బాల్ ఆడుకుంటూ ఆ బంతి ఈ శివధనుస్సు యొక్క కిందికి పోయిందట వచ్చింది చేయి పెట్టింది అందలేదు అటు తిరిగింది అందలేదు 2 చేతులు పెట్టింది అందలేదు బొక్క బొర్ల పడ్డది అందలేదు తిక్క పుట్టింది నీ అన్నది ఎడమ చేతితో జరిపింది ఏది శివధనస్సు ఉన్నటువంటి పీటను ఎడమ చేతితో పక్కకు పెట్టేసి ఆ బాల్ తీసుకొని మళ్ళీ పీటను ఏదో స్థానంలో పెట్టింది తండ్రి గొప్పతాడు బాల్ పట్టుకొని పోయింది అక్కడ ఉన్నటువంటి జైలుకత్తలు చూసారు గజ్జు అన్నారు కొడుకులు వారిని అటు 500 మంది ఇటు 500 మంది జరిపితే జరగనటువంటి పీఠము అమ్మవారు ఎడమ చేతితో గిట్లా అన్నది మళ్ళీ గిట్లా అన్నది కనుక పక్క చిక్కినోని కనుక ఈమెను ఇచ్చి పెళ్లి చేస్తే ఎడమ చేతితో గుర్తించే అమ్మాయి నూతన యజ్ఞోపవీతం అంటే దశరథంత యజ్ఞోపవీతం అంటామండి మొదటిది తండ్రి వేస్తాడు అయ్యా అంటాం తెలుగులో రెండవది మామగారు వేస్తాం మామయ్య అంటాం చూడండి అయ్యలో అయ్య ఉన్నాడు మామయ్యలో కూడా అయ్య ఉన్నాడు అంటే ఆ నూతన వధువులకు మన హిందూ సాంప్రదాయం చెప్పే గొప్ప అంతఃసూత్రం ఏంటంటే అయ్యా అబ్బాయి అమ్మాయి కాబోయేటువంటి అత్తగారు మామగారు తల్లిదండ్రులు అమ్మాయికి అంతే అబ్బాయికి అంతే అమ్మాయి అయితే వాళ్ళ అత్త మామని గౌరవించాలని అబ్బాయి అయితే గౌరవించవద్దని ఎక్కడ హిందూ సాంప్రదాయంలో లేదు అయ్యా మామయ్య అని చెప్పారు అలా కాబోయేటువంటి మామగారు ఆ రామచంద్ర స్వామి వారికి రెండవ యజ్ఞోపవీతం వేసినాక మనం వివాహం చేస్తాం మేడం
ఉండొద్దు, దారిలో కూడా ఎవరు ఉండొద్దు దయచేసి. అందరూ కూర్చొని గోవిందా గోవిందా, రామచంద్రస్వామి గోవిందా. గోవిందా. భక్తి మేళం. యజ్ఞోపవీతం బలవం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాద్ ఆయుష్యమత్యం ప్రపంచశుద్రం యజ్ఞోపవీతం బలమస్తు దేవః నూతన యజ్ఞోపవీతధారణాఖ్యం కర్మ కరిష్యే తదంగత్వేన ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే సుహర్గ్యం సమర్పయామి కుంకుమాదివిలేపనం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి ఓం అసునీతే పునరస్మాసు చక్రః పునః ప్రాణామి హినో దేహి భోగం జో పశ్యేమ సూర్యముచ్చరంతమనుభతే ముడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతం అపా ప్రాణానేవ యదా స్థానం ఉపక్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరా కణం కురు. ఇట్లా పట్టుకున్నాం. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణామి నాదే భాగం జ పశ్యేమ సౌరభక్తరంత మనుమతే మడయాణ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతం అపా ప్రాణానేవ యదా స్థానముపక్వయతే. మేళం. చతుష్పది అష్టావతి నవపతి భవోవసి సహస్రాక్షరవరమేద్యోమన్ గౌరీ దేవతామావాహయామి. చాలు అక్కడ పెట్టుకున్నాము. అయ్యగారు విశ్వక్షేణునికి ఆరాధన చేస్తే అమ్మవారు గౌరీదేవికి ఆరాధన చేస్తారు. యదగ్నేనా తిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాంగుచ్చవర్ష. ఓం శాంతి శాంతి శాంతి. చాలు. కుంకుమాదిపులేపనం సమర్పయామి. గౌరీదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆరిత్రాచూర్ణం సమర్పయామి. ఒక మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మహాలక్ష్మీ నమః, మహాకాళయ నమః, మహాసరస్వత్యై నమః. గౌరీ మిమాయుతాభ్యో నమః. నైవేద్యాం సమర్పయామి. నైవేద్యం పెట్టండి. తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్తేన సిద్ధ్యర్థం. అమ్మ పార్సల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడున్న మన జంటకే పార్సల్. ఇక్కడ అవుతుందన్న. వచ్చిన భక్తులు వచ్చే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకు కొంచెం దారి ఇచ్చి కూర్చోవలసిందిగా మనవి. తరంగత్వేనా అయ్యా అదే ఏసీ ఏసీ ఇస్తాను. ఇప్పుడు తలంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్తేన సిద్ధ్యర్థం నూతన వస్త్రం సమర్పయామి. కన్యాదాతలు
కూడా ఒక్క దగ్గర కుప్పపోయాలట. అది చంద్రమండలం దాకా పోతుందట. అందులో ఉండేటువంటి ఒక్కొక్క ఇసుక రేణువును లెక్క పెట్టాలి. అలా లెక్క పెడితే ఆ లెక్క పెట్టిన సంఖ్య ఎంతైతే వస్తుందో దాన్ని 1000తో గుణించాలి. అలా ఎంత లబ్ధమైతే వస్తుందో అన్ని సంవత్సరాల కాలం పాటు మన వంశం నిలబడడానికి కన్యను దానం చేస్తాం. అది కన్యాదానం యొక్క గొప్పతనం. ఇప్పుడు మీరంతా కూడా రామచంద్ర స్వామి వారికి సీతామాతను కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఓం యజుర్వేద చతుస్సాగర పర్యంతం ఓం యజుర్వేద శాఖాధ్యాయినే వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య తత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ సూర్య వంశ పవనాయ శ్రీమద్ ఇక్ష్వాకు వంశాయ రఘు మహారాజవర్మణో నప్రే. అబ్బాయి ఎవరంటే అర్చావతారంలో ఉన్నటువంటి రఘు మహారాజు యొక్క ముని మనమడు. దాస్యామి దాస్యామి విష్ణవే విష్ణవే తుభ్యం తుభ్యం విష్ణులోక విష్ణులోక జిగీషయా. జిగీషయ. ఎవరంటలేరు అక్కడ, వినపడతలేదమ్మా మైక్లో? గట్టిగా చెప్తాను. కన్యా కన్యాం కనక కనకాం సంపన్న సంపన్న కనక కనక ఆభరణై ఆభరణై కృతా కృతా దాస్యామి దాస్యామి విష్ణవే విష్ణవే తుభ్యం తుభ్యం విష్ణులోక విష్ణులోక జిగీషయా జిగీషయ. మధువంశానాం మధువంశానాం మధుమాతృవంశానాం మధుమాతృవంశానాం కనక సంపన్నా కనకాభరణేత్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక జిగీషయా. అతల వితల సుతల తల నలభా తల రసా తలపాతాళ నాగలోకాత్మకస్య సప్తపాతాళస్యానాం ఉపరితలే భూలోక భువర్లోక భాగలోక జనలోక నవనే క్షుసురా సత్పిదతి క్షీర జలా నవ పరివృతే అమరావత్యం భోజపతి నైరవతి కాంతర్వపతి లంకాపురి యశోపతి పుణ్యపురి విరాజితే ఇంద్రకండ శేరకండ తామ్రకండ గభస్తికండ నామకండ శరకండ నవకండాది మహాకండ మండాత్మకే మహామానస్తరోరుహకాలే 50 కోటి యోజన సర్వరాజ్య గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ